హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమెరికా వచ్చిన కొత్తలో ఎలా ఉంటుందో తెలియదు కదా! నేను చెప్తాను. ఏంటి మళ్ళీ ఈమె ఇదే వీడియో చేస్తుంది అంటున్నారా? ఏముంది, ఇంట్లో ఖాళీగా ఉండి ఏదో మా పిల్లలకి కొంచెం ఛానల్ అనేది ఇక్కడికొచ్చినాక స్టార్ట్ చేశానండి. అంటే అంటే నాకు ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఎలా ఉంటది, ఏంటి, దాన్ని ఏం ఫాలో అవ్వాలి, రూల్స్ అండ్ అయ్యేమీ తెలీదు. కానీ జస్ట్ ఊరికే స్టార్ట్ చేశాను. అంటే మా పిల్లల్ని కిడ్స్‌ని ఎందుకు పెడుతున్నానంటే, రేపు వాళ్ళు పెద్దయినాక వాళ్ళకి ఈ ఛానల్ చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారండి. మన ఫోన్‌లు ఉంటే ఫోన్‌లో ఫోటోస్, వీడియోస్ ఎన్నో తీస్తాము. అయి ఎన్నో రోజులు ఉండవండి. అంటే ఎన్నో రోజులంటే ఇప్పుడు ఫోన్ ఏదైనా డ్యామేజ్ అయిందంటే ఉండదు. ఒక్కోసారి క్లౌడ్ గూడా ఫుల్ అయిపోయిద్ది. సో, అందుకోసము నేననేది ఇలా ఛానల్ పిల్లలకి ఉంటది, యూజ్‌ఫుల్ అయిద్దనే దానికోసం నేను ఛానల్ పెట్టానండి. ఇక్కడికొచ్చినాక అసలకి చాలా లోన్‌లీ ఫీల్ అయ్యా. ఎందుకంటే మా హస్బెండ్ ఇక్కడికొచ్చినాక 1 ½ ఇయర్ నేను ఇండియాలోనే ఉన్నాను. మా మా అత్తయ్య, మామయ్య వాళ్ళతోనే ఉన్నానండి. కానీ నాకు కొంచెం కూడా ఓహ్! ఇతను లేరు అన్న ఫీలింగ్ ఉంది. కానీ అత్తయ్య, మామ వాళ్ళ ఇంట్లో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. మా పిల్లలు ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈడకొచ్చినాక ఇంకా వాళ్ళిద్దరైతే చాలా అసలకి ఇంక ఇద్దరిని నేనే చూసుకోవాలి. మా పిల్లలిద్దరికీ 2 ఇయర్సేనండి గ్యాపు. బట్ ఇద్దరు పాప ఇక్కడికొచ్చినాక స్కూలు ఏందనేది దగ్గరలో ఉంది. ఏంటిదనేది చూసాము. వోలంటాలజీ స్కూల్ అని అన్నారు. వోలంటాలజీ ఎలిమెంటరీ స్కూల్ అనమాట. ఇక్కడ అన్నీ ఇంకా గవర్నమెంట్ స్కూల్సే గదా! మేము అప్లై చేస్తే ఇక్కడ మెయిన్ ఏందంటే స్కూల్‌కి అప్లై చేసినాక మనం టెస్ట్ చేయించుకోవాలండి. ఏంటి టీబీ టెస్ట్. టీబీ టెస్ట్ చేయించుకుంటేనే స్కూల్‌లో జాయిన్ చేసుకుంటారు. ఇక్కడ అది కాక పిల్లలకి నట్స్ ఎనర్జీ గూడా ఉంటది. సో, అందుకని మేము టీబీ టెస్ట్ చేయించాము. పిల్లకి నెగెటివ్ అని వచ్చింది. ఏమీ లేదు అననే వచ్చింది. సో, ఆ రిపోర్ట్ చూసే స్కూల్‌లో జాయిన్ చేసుకున్నారనమాట. ఇంక నెక్స్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత వాళ్ళేందంటే పవర్ స్కూల్ అననేది పిల్లలకి మనకి టీచర్స్‌కి అన్నట్టు వాళ్ళు ఒక అకౌంట్ క్రియేట్ చేసి మనకి ఇస్తారనమాట. అంటే అకౌంట్ క్రియేట్ చేయటం అంటే ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యాక పేరెంట్స్‌ది క్లిక్ చేసి పవర్ స్కూల్ ఉంటది. ఇట్లా ఐడీ అండ్ పాస్వర్డ్ ఇది చూడండి. దీంట్లో మీ కిడ్స్ రిపోర్ట్స్ అండ్ వాళ్ళేమన్నా ఫుడ్ వాళ్ళు ఫ్రీగానే ఇచ్చేస్తారు. అక్కడ పిల్లలకి మా పిల్లని కిండర్ గార్డెన్ కింద జాయిన్ చేసుకున్నారనమాట. వీళ్ళకి సెప్టెంబర్‌కి అనమాట కట్ ఆఫ్. కిండర్ గార్డెన్ కింద జాయిన్ చేసుకున్నారు. సో, ఇంక మా పాప ఫస్ట్ డే అంటే అది గాక కిండర్ గార్డెన్‌కి 2 డేసేనంట వీక్లీ. మీ మండే థర్స్‌డే ఇచ్చారు. ఇంకా వేరే వాళ్ళుంటారు. వాళ్ళకి ట్యూస్‌డే, ఫ్రైడే అనమాట. ఆల్టర్‌నేట్ వీక్స్‌లో వెన్స్‌డే అన్నారు. ఓకే. సరేలే అని ఫస్ట్ డే ఎలాగోలా పంపించాం. ఫుడ్డు ఇంకా వాళ్ళే కేర్ చేశారనమాట. మా పాప ఫుడ్డు ఏదైనా బాక్స్ పంపించాను. బట్ వాళ్ళంట పాలు చాలా ఇచ్చారంట, తినేసేసింది. ఏంటమ్మా అలా అంటే, తర్వాత సరేలే అని ఏం కాదులే నువ్వు చిన్నపిల్లవని ఇచ్చానులే అని నేను అనుకున్నాను. నేనైతే అంతే అనుకున్నాను. తర్వాత సరే ఇట్లా అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్పారు కదా! దాంట్లో చూసాను. లంచ్ లంచ్ కానని ఇంత మనీ అనని చెప్పారు. ఇంత మనీ డ్యూ ఉందని. అప్పుడే మనీ డ్యూ ఏంటంటే నేను ఇయన్నీ తిన్నాను కదా! డ్యాడీ అనని చెప్పిందా పాప. ఫ్రీగా ఇచ్చారనుకున్నాం. చూస్తే ఇంకా మనీ కట్టాలనమాట. అక్కడ వాళ్ళు కావాలంటే తీసుకోవచ్చు అని చెప్తారు. మనం ఇక్కడ ఏం చెప్పలేము. పిల్లలకే చెప్పుకోవాలి. పిల్లలు కూడా మీకిష్టమైతే బాక్సే తినమ్మా, చిన్నగా చెప్పుకోవాలి. మనీ ఇట్లా అయి తినబాకు. వాళ్ళేం పెడతారో తెలీదు కదా! మనం ఇండియా నుంచి వచ్చాము. వాళ్ళకి తగ్గ ఫుడ్ ఇస్తారు. మిల్క్ అని, పిజ్జాస్ అని మా కిడ్స్‌కి మా పాప పాలు తాగిద్ది కానీ ఇలాంటి ఫుడ్డు నచ్చదు. నాన్ వెజ్ లవర్స్ వీళ్ళిద్దరు. నాన్ బట్ ఈ ఫుడ్డు తినరు. ఇంకా సరేలే అని తర్వాత బానే వెళ్ళింది. ఇంకా ఇంట్లో ఉండి చిన్న పాపని ఎంగేజ్ చేయాలనమాట. ఇంకా 24 అవర్స్ టీవీయే. ఇలా ఎంగేజ్ చేయటం చాలా కష్టమండి. ఇంకా ఇదిగో క ఇండియాలో తుడుచుకునే బదులు ఇదొక వాక్యూమ్ అనమాట. మేము వాక్యూమ్ కొన్నాము. దీన్ని నేను వాక్యూమ్ చేయాలి. సో,
చాలా కష్టం ఇక్కడ అసలకి. పిల్లలతోటి అంటే ఫస్ట్ మళ్ళీ హెయిర్ ఫాల్ అయిద్దండి. ఇక్కడ బాగా హెయిర్ ఫాల్ అనమాట అసలకి. మళ్ళీ ఇంగ హెయిర్ ఫాల్ అసలకి ఫుల్లు అనమాట. ఇంకా మేము అది కాక వింటర్‌లో వచ్చాం. చలికి అసలు బాగా వణుకుతూ ఉంటది. ఇక బయటికెళ్ళేది గాదు. ఏమీ ఉండదు అసలకి. ఎట్లా ఏంటనేది అనుకుంటానే బయటికెళ్ళలేము. అసలకి మా పిల్లలైతే చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. బట్ నాకు అంతే ఉంది. ఏంటి ఇది పక్కన పెట్టుకొని కూర్చుందనుకుంటున్నారా? ఈ రూమ్ వాక్యూమ్ చేద్దామని తీసుకొచ్చామండి. ఇక్కడ అసలకి ఈ రూమ్‌లో అసలకి బాగా కష్టమండి ఇక్కడ వాక్యూము. ఇప్పుడు ఇదుంది కదా! ఇదేమన్నా హో గోళ్ళకి ఏదైనా ఇక్కడ ఇదుంది కదా! ఇదేమన్నా తగిలిందనుకో వాక్యూమ్ చేస్తాయి ఇది. ఈ గోడకేమన్నా తగిలిందనుకో ఇక్కడ ఫైనేస్తారండి. గోళ్ళకి తగిలినా అసలకి ఉండనివ్వరు. ఒక బాధ మళ్ళీ ఇదిగో వీటికి హెయిర్ అనేది ఇది చూడండి ఇది ఉంటది గదా! ఇప్పుడు మనం వాక్యూమ్ స్టార్ట్ చేసినప్పుడు ఇదిగో ఇది ఇలా తిరుగుతా ఉంటదనమాట. ఇది ఇంకా అంతా లాగేసుకునిద్ది. లోనికెళ్ళిద్ది ఇదంతా. ఇది మనం తీసుకోవచ్చు. దీన్ని మనం తీసుకోవచ్చనమాట. ఎలానో చూపిస్తాను. ఇక్కడ గూడా ఇదిగో ఇక్కడ ఇది ఉంది కదా! ఇలా అనేసి ఇలా అన్నానమాట. నేను ఇప్పుడేం లేదు కదా! క్లీన్‌గా ఉంది గదా! వాక్యూమ్ చేసినాక చూపిస్తాను ఎట్లా ఉందా ఏంటనేది. మీ ముందలే వాక్యూమ్ చేస్తాను. బట్ మీ ముందు వాక్యూమ్ చేస్తానండి. ఈ వైర్ ఉంది కదా! హాయ్. దీనికి ఇప్పుడు వాక్యూమ్ చేయాలన్నమాట. ఇది మా రూమ్ అన్నమాట. చేసి 10 డేస్ అయింది. ఈ 10 డేస్ అంతా వాక్యూమ్ చేస్తా ఉండాలి నేను. ఇక్కడ స్విచ్ ఉంది గదా! తెలియలేదు మీకు. ఇక్కడ ఒకటి స్విచ్ ఉంటదండి. ఆను, ఆఫ్ అనేది.
చూడండి నేను చెప్పా కదా! ఇక్కడ ఎంతదని ఎంతొచ్చిందో మీరే చూస్తారు చూడండి. మీకు కనిపించకపోతే పైది ఓపెన్ చేస్తాను. ఇది కూడా ఓపెన్ చేసుకోవచ్చనమాట. ఇలా వస్తదనమాట. ఇదిగో పేపర్ ఉంది కదా! పేపర్ గూడా ఇదిగో ఇలా లాగేసిద్దనమాట. అంతే ఇంక ఇదేనండి డస్ట్ ఉండేదిక్కడ. చూసారు కదా! ఆ వీడియో. ఇక్కడ అంతే ఇక్కడ వాక్యూమ్ చేయటం అంటే ఇలానే అండి. వాక్యూమ్ ఇలా చేసుకోవాలి. బట్ కరెంట్ బిల్ కూడా బానే వచ్చిద్ది. అది కూడా చూసుకోవాలి. మనం రోజుకోసారి వాక్యూమే కదా! ఊడ్చుకోవటం కాదు కదా! అనుకోని చేసామంటే ఇక్కడ కరెంట్ బిల్ కూడా వాసిపోయిద్ది. 400, 500 అట్లా వాసిపోయిద్దండి. ఇక్కడ అనుకుంటాం గానీ ఖర్చులు బానే ఉంటాయండి. అమెరికాకి ఏదేదో అనుకోనొస్తాం. ఏమీ ఉండదు. ప్లస్ ఇక్కడ మాట్లాడడానికి ఎవరుండరు. అసలు ఏమీ ఉండదండి. మనం ఏదో అనుకుంటాం గానీ, పిల్లల ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ అంతా ఏమనిపిచ్చదు. మనం మనం ఎక్కడో ఊళ్ళలో చదువుకొని ఇంత దాకా రాగలిగినోళ్ళు మన పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే రాలేరా అండి? ఇక్కడికొచ్చి చదువుకోవాలని అనే రూల్ ఏం లేదు గదా! వాళ్ళు రావాలనుకుంటే ఎలాగైనా రావచ్చు మన మనమే రాగలిగినప్పుడు మన పిల్లలు ఎలాగ రాలేరా చెప్పండండి? అదొకటి నాకు క్వెషన్ మార్క్ అనమాట. ఎందుకంటే ఎక్కడో గవర్నమెంట్ స్కూల్‌లో మనం చదువుకొనొచ్చామనమాట. గవర్నమెంట్ స్కూల్‌లో నేను గవర్నమెంట్ స్కూల్‌లోనే చదివా 10థ్ క్లాస్ దాకా తెలుగు మీడియమేనండి. తర్వాత నుంచి ఇంగ్లీష్ మీడియం. నేనే ఇక్కడ దాకా రాగలిగాను. తెలుగు మీడియంలో చదువుకొని మా హస్బెండ్ కూడా తెలుగు మీడియమే 10థ్ దాకా. తర్వాత ఇంగ్లీష్ మీడియం. ఇక్కడికొచ్చి జాబ్ చేయగలుగుతున్నారు. ఆహ్, అన్నీ నే చ అన్నీ అంటే ఫ్యామిలీని చూసుకోగలుగుతున్నారు. అంత ఓవర్‌కమ్ చేయగలుగుతున్నారు. అంతన్ని ఇట్లా వాళ్ళే ఇలా చేయగలిగినప్పుడు మన పిల్లలు మంచి ఇప్పుడు మన జనరేషన్ అంతా సిటీలోనే కదా! హైదరాబాద్ ఎక్కడో సెటిల్ అవుతున్నాము. సో, మన పిల్లల్ని రాలేరా అండి చెప్పండి? మంచి చదువునివ్వలేమా మనం? ఇక్కడికొచ్చి ఇవ్వాలని అదేమి లేదండి. ఎక్కడ చదువుకున్నా మన పిల్లలు బాగా సబ్జెక్ట్ అనేది బావుండాలి. ఇక్కడ అంత ఉండదండి. నిజం చెప్తున్నా. చదువైతే ఏమీ ఉండదు. మా పిల్ల రోజు స్కూల్‌కెళ్తుంది. ఈ డ్రాయింగ్ తప్ప ఏమీ ఉండదు. మ్యాథ్స్ అయితే నంబర్స్ 1-10 ఇండియాలో ఫస్ట్ క్లాస్ ఇది. ఇక్కడైతే 10 నంబర్స్ నేర్చుకోమంటున్నారు. 10 నంబర్స్ రా అసలకి నాకు ఏమని చెప్పాలంటే స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టు అది ప్రిఫర్ చేస్తున్నారు. అట్లా చేస్తున్నారు. ఇంకా మ్యాథ్స్ అయితే ఏమీ ఉండదండి. ఇప్పుడేమన్నా ఇక్కడుండి మనం ఏదైనా బంజు ఇట్లా మ్యాథ్స్ ప్రోగ్రామ్ ఇప్పించామంటే ఇక్కడుండే వాళ్ళకి ఈవెన్ 2000 దాకా 2000 2500 అడుగుతున్నారు. టైమింగ్ సెట్ అవ్వాలి గదా! ఇక్కడ మనకి మార్నింగ్ ఉంటే అక్కడ నైట్ ఉంటది. అట్లా గదా! అందుకని అట్లా అడుగుతున్నారు. అదే ఇండియాలో ఉంటే మనమే చక్కగా మనకొచ్చిద్ది కదా! ఏదో కొంచెం మనం నేర్చుకోగలం. పిల్లల్ని ఏదో ఒక దాంట్లో నేర్పించగలుగుతాం. ఇక్కడ అసలు చాలా కష్టమండి. ఇక్కడ ఓవర్‌కమ్ జేయడం. ఏదో మనీ మిగులుతాయి అనుకుంటారు గానీ, అంతేమీ ఉండదు అసలకి. ముందల ఖర్చులే ఉంటాయి. పిల్లల చదువులు వాళ్ళకి చదువు ఉండదు. మనకి ఖర్చులు అవుతాయి. మిగులుతాయి ఉంటే ప్లస్ పేరెంట్స్ దగ్గరగా ఉండము. ఏది ఉండదండి. వచ్చేవాళ్ళకైతే నేనైతే ఇండియా వెరీ వెరీ బెస్ట్. ఎంజాయ్ చేయాలంటే ఇండియానేనండి. ఇక్కడ పక్కింటికి పోయినా మనం అసలకి భయపడాల్సిందే. ఏంటా అనేది పిల్లలు అసలు మా ఎదురింటాయన వచ్చి ఇప్పుడు నన్ను పలకరించాడనుకో నాకు భయమే. డోర్ కొట్టాడంటే నాకు భలే భయమేసిద్దండి. ఎందుకు డోర్ కొడుతున్నారు అని భయం. అంటే తెలీదు కదా! ఇక్కడ ఎంతోమందుంటారిక్కడ.